ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి బాగున్నారా అండి? మరలా మనం కలుసుకునే కృపను దయచేశాడు దేవుడు. ఇప్పుడు మీతో కొన్ని సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటున్నాను. గోదావరి నుంచి కృష్ణ అమ్మగారు టీవీ ప్రోగ్రాం చూసి మీకు కాల్ చేశా. మీరు ఫోన్లో ప్రార్థన చేశారు. నాకు పక్షవాతం ఉంది, నేను నడవలేకపోయాను. మీరు ప్రార్థన చేసినప్పటి నుంచని ఇప్పుడు నడుస్తున్నాను. దేవుడికి వందనాలు, మీకు వందనాలు అమ్మగారు. ఇంకో సాక్ష్యం పంచుకుందామండి. రాజలక్ష్మి అమ్మగారు, మిమ్మల్ని ప్రే చేయమని అడిగాను కాల్ చేసి. 15 లక్షలు రావాల్సి ఉన్నది, అవి రావాలి అని ప్రే చేస్తే అది జరిగితే మీకు స్పాన్సర్ చేసుకుంటాను అని తను చెప్పి నేను ప్రార్థన చేయించుకున్నాను. మీకు చెప్పి మీరు ప్రార్థన చేశారు, చేసి ఆ డబ్బులు వస్తాయమ్మా అని చెప్పారు. అమ్మగారు, మీరు ఎలాగైతే ప్రార్థన చేసి చెప్పారో అలాగే నాకు డబ్బులు వచ్చాయి. దేవుడికి వందనాలు, మీకు వందనాలు అమ్మగారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు కదండి. చాలా చాలా గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు దేవుడు. మీ జీవితంలో కూడా అలాగే అద్భుతాలు జరిగిస్తాడండి. ఎప్పుడైతే దేవుని పైన నమ్మకం ఉంచి విశ్వాసంతో దేవుడి దగ్గరకు వస్తారో, దేవుడికి మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ చెప్తారో, దేవుడి కార్యం జరిగిస్తాడండి. ప్రతి ఒక్క ప్రార్థన వింటున్నారు. ఇప్పుడు మీకు ఏ సమస్యలు అయితే ఉన్నారో, మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నారు, గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, కోర్టు సమస్యల, మీ కుమారుడు మీ భర్తలు తాగుబోతులు అయిపోయారా, తాగుతున్నారా, మీ కుమార్తె నీ మాట వినట్లేదా, వివాహము కోసం ఇంకొక వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నారా, ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడండి. అది నమ్ముదాం. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దామండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడండి. ఆశ కలిగి వేచి చూడండి. వాక్యం ద్వారా మీతో మాట్లాడండి యేసయ్యా అని అడగండి మనసులో. ఓకే అండి, వాక్యంలో వెళ్దామా? ఈరోజు వాక్యం డిటోనమీ 8:18, ద్వితీయోపదేశ కాండం 8:18. కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకము చేసుకొని వలనను, ఎలానగా తను నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లును తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును కలుగజేసిన వాడు ఆయనే. ఏంటంటండి? భాగ్యమును సంపాదించుకొనుటకై సామర్థ్యం ఇచ్చాడంటండి. డబ్బులు సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడంటండి. ఈ వాగ్దానం నీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుతుంది.
మనందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందండి. ఎలాగా? ఒక కుటుంబంలో ఒక స్త్రీ బ్యూటీషియనా, స్టిచ్చింగ్ చేస్తుందా, ఇంకేమైనా వర్క్ చేస్తుందా, అది దేవుడిచ్చిన సామర్థ్యం అండి. అది డబ్బులు సంపాదించుకున్నట్టుకై శక్తి ఇచ్చాడండి, తెలివినిచ్చాడండి మనకి దేవుడు కదండి. మనకు డబ్బులు సంపాదించడం కొరకు శక్తిని, తెలివిని ఇవన్నీ దేవుడు మనకు వరంగా ఇచ్చాడండి. ప్రతి ఒక్కరికి వరం ఇచ్చాడండి కదా. ఇది కూడా ఒక వరం అండి. ఇంకో వాక్యంలో వెళ్దామా ఇప్పుడు? కీర్తన గ్రంథం 121 2వ వచనం అండి. నా సహాయము పరలోకమును భూమిని సృజించిన యెహోవా చేత ఉండును. ఏందంట? ఆయన సహాయం, ఆయన సహాయము భూలోకంలో కాదండి, పరలోకం నుంచి వస్తుందండి సహాయము. ఆయన సహాయం మనుషుల దగ్గర నుంచి కాదండి, దేవుడి దగ్గర నుంచి వస్తుంది కదండి. మనుషుల నుంచి రావట్లేదు, దేవుడి నుంచి వస్తుందండి. ఒకవేళ సడన్లీ మన ఇంట్లో మిక్సీయే కానీ, ఫ్రిడ్జే కానీ, వాషింగ్ మిషనే కానీ పాడైపోయింది అనుకోండి, ఎంత ప్రయత్నం చేసినా ఏమీ అవ్వలేదు. ఒకేసారి అనుకున్నది అవుతుంది, ఒకసారి అనుకున్నది అవుతుంది, ఒకసారి అనుకోనిది అవ్వదు. దేవుడు అప్పుడు మనకు సహాయం చేస్తాడండి. ప్రతి విషయంలో మనకు దేవుడు సహాయం చేస్తున్నాడు. చిన్న విషయమే కానీ, పెద్ద విషయమే కానీ అండి, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడండి. మనం ఇంకొక వాక్యంలోకి వెళ్దామా? కీర్తన గ్రంథం 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమని చెప్తున్నారండి ఇక్కడ? లేమి కలగదంట. ఎటువంటి లేమి మనకు ఉండదంటండి. ఎంత చక్కని వాగ్దానం కదా మనకు. లేమి కలగదు. ఎప్పుడు కూడా మనము లేమి చూడమండి. మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనకు ఎటువంటిది కొదువ లేకుండా కాపాడుతున్నాడండి. మనం అడిగిన వెంటనే జాబ్ కావాలా, జాబ్ ఇస్తున్నాడు కదా. నువ్వేది కావాలనుకుంటున్నావో అది నీ జీవితంలో కలుగుతుంది వెంటనే. కొన్నిసార్లు లేట్ అవుతుండొచ్చండి. ఎందుకు? అది ది బెస్ట్ ఇవ్వాలని, ది బెస్ట్ మీకు ఇవ్వాలి అని దేవుడి ఆలోచన అండి, దేవుడి ప్లాన్ అండి. మనకు కొన్నిసార్లు ది బెస్ట్ ఇవ్వాలనే లేట్ అవుతుంది. కానీ మనకి ఎలా అర్థమవుతుందంటే, ఇంకా ఇవ్వట్లేదేంటి దేవుడు, ఇంకా మా జీవితంలో పని జరిగించట్లేదు, ఇంకా మా వివాహాలు జరిగించట్లేదు, ఇంకా నాకు గర్భఫలం ఇవ్వట్లేదు అని మనం ఎన్నో విధాలుగా మనం ఆలోచిస్తాం కదండి. ఇది జరగట్లేదు, అది జరగట్లేదు అని ఆలోచిస్తాం. తల్లి కూతురు విషయంలో ది బెస్ట్ ఇవ్వాలనుకుంటుంది కదా, అడిగిన దానికంటే మంచిది ఇవ్వాలి అనుకుంటుంది కదా. అలాగే అండి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అండి. గొప్పగా ఆలోచిస్తాడు, గొప్పగా ఇవ్వాలనుకుంటాడండి. ఒక తల్లియే, భూలోకంలో ఉన్న ఒక తల్లియే బిడ్డ ఉంచని మంచిది ఈవులు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇంకా ఎంత గొప్పది ఇవ్వాలనుకుంటాడండి కదా. నా జీవితంలో చాలా గొప్పవి చేశాడండి సాక్ష్యం. నా
తల్లిదండ్రులు లేకున్నా నేను ఒంటరిగా ఉన్నప్పటికీ ఎటువంటిది లోటు లేకుండా నన్ను పోషించాడండి. నాకు కడుపు నొప్పి లేస్తే తనే డాక్టర్ అయ్యుండి, తనే నా తల్లి అయింది, నా తండ్రి అయ్యుండి నాకు తోడుగా ఉండి నడిపించాడండి. ఎవరు ఏ స్నేహితులు ఎవ్వరేం కారండి, ఈ లోకంలో బంధువులు కానీ ఎవ్వరు ఏమీ కారండి. మనకు మన దేవుడు అండి సహాయం. మన దేవుడే మనకు సహాయం కలగజేస్తాడు. ఎవరు లేనప్పుడు నేనున్నాను నీకు అని అంటాడండి. ఎల్లప్పుడూ మన కోసం చూస్తూ ఉంటాడండి. మనల్ని ప్రేమించి, మనం ఆయనను ప్రేమించలేదు. మొదటిగా ప్రేమించింది ఆయన మనల్ని. ఆయననే మనల్ని ప్రేమించాడండి. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. మాట్లాడే దేవుడు, మనం ప్రార్థన చేసినప్పుడు వినే దేవుడు, అడిగినప్పుడు ఇచ్చే దేవుడు, ప్రతి ప్రార్థనకు ఆన్సర్ ఇచ్చే దేవుడు కదండి. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇన్స్టెంట్లీ ఇప్పుడు మీరు ఏదో చూద్దామనే విధంగా చూసారా? ఇది మీకే అండి. దేవుడు ఎప్పుడు మాట్లాడినప్పుడు విన్నారా? మీరు ప్రార్థనకు మీరు మొక్కినప్పుడు మీ ఆన్సర్ ఇచ్చిన దేవుళ్ళు ఉన్నారా? జీసస్ ఒక్కడే, యేసు ప్రభువారు ఒక్కరే దేవుడు, ఈ లోక రక్షకుడు అండి. నిన్ను నన్ను అందరినీ లోకంకి వెలుగుగా ఉంచాడండి. ఆయన ప్రతిదీ జయించాడు, మనం కూడా జయిస్తామండి. ఇది మీరు వీడియో చూస్తున్నారా? దేవుడు తెలియదా మీకు? జీసస్ అంటే ఎవరో తెలియదా? ఇది మీకే అండి. నిజమైన దేవుడు, జీవము కలిగిన యేసయ్య ఒక్కడే దేవుడు. అవునండి, జీవము కలిగిన యేసయ్య ఒక్కడే దేవుడు, ఇంకా వేరే దేవుడు లేరండి. మనల్ని బ్లెస్ చేయడానికి, మన సమస్యల నుంచి విడుదల ఇవ్వడానికి ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మనకు తోడుగా ఉంటున్నాడండి దేవుడు. మీకు తెలుసా? మీ పక్కన ఉంటాడు, పిలిస్తే పలికే విధంగా ఉంటాడండి. ఈ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడు అండి. ఒక్కసారి యేసు ప్రభు వారిని అడిగి చూడండి, మీకు తెలుస్తుంది. మీకు ఇన్ని రోజుల నుంచి అన్ని సమస్యల నుంచి విడుదల కాలేదు, ఆ సమస్య నుంచి విడుదల కావాలా? ఒక్కసారి యేసు ప్రభు వారిని అడగండి. అడిగితే ఇచ్చే దేవుడు అండి. నన్ను అడుగును నేను ఇస్తానని. వెతుకుడి దొరుకును అండి. మీరు వెతికినప్పుడు యేసు ప్రభు వారు దొరుకుతారండి. వెతకండి. నిజమైన దేవుడు ఎవరని వెతకండి. నిజమైన దేవుడు, ఆన్సర్ ఇచ్చే దేవుడు ఎవరు, మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు, అది వెతకండి. ఇంగ్లీష్ దేవుడు కాదు, ఇంగ్లీష్ దేవుడు అని కాదు, ఫారెన్ దేవుడు అని కాదండి. ఎందుకంటే నేను ఒక అన్య దాంట్లో నుంచి, కుటుంబం నుంచి వచ్చాను. ఒక విగ్రాధన చేశాను. నేను తెలుసుకున్నాను నిజమేంటి అని. ఈ దేవుడు గొప్ప దేవుడు అండి. నేను రుచి చూచి చెప్తున్నానండి. ఎన్నడూ విడవని దేవుడు. తల్లిదండ్రులు విడిచినా, స్నేహితులు విడిచినా, బంధువులు విడిచినా ఈ దేవుడు విడవడు, నిన్ను ఎడబాయడు. నేను నిన్ను విడవను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు అండి. ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు అండి. నీ తల్లిదండ్రులు వాగ్దానం చేస్తారు నీకు ఇప్పిస్తానని, కానీ తప్పుతారు. ప్రతి ఒక్కరు వాగ్దానం చేస్తారు కదండి. దేవుడు వాగ్దానం చేశాడంటే అది నెరవేర్చేంత వరకు విడిచిపెట్టాడండి. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట
నెరవేర్చేంత వరకు విడిచిపెట్టడు. ఇది తెలుసుకుంటున్నారని నేను ఆశిస్తున్నానండి. నిజమైన దేవుడు ఎవరో వెతకండి. ఈ రోజైనా వెతకండి. ఈరోజు ఈ వాక్యము ఈ లైవ్లో చూసినాం. ప్రతి ఒక్కరి కోసం అవును, ప్రతి ఒక్కరి కోసము నేను చెప్తున్నాను. వెతకండి. నిజము ఎక్కడ, ఎవరు నిజము ఏంటి? మనం సృష్టించిన దానిని నిజముని నమ్ముతున్నామా? ఎవరు నిజమైన దేవుడని నమ్ముతున్నాము? అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చాలా సమయము, చాలా రోజులు వేస్ట్ చేశారండి. ఇకపై నుంచైనా ఆ సమయం వేస్ట్ చేయకుండా మనం వెతికి చూద్దాం. ఓకేనా అండి? దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని బ్లెస్ చేయాలని, మీకు సామర్థ్యం ఇవ్వాలని, మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలని, మీరు ఒక వైద్యుడుగా ప్రతి విషయంలో మిమ్మల్ని బ్లెస్ చేయబోచున్నాడండి. ఇది నిజం, ఇది జరుగుతుంది. ఏ దేవుడైనా వాగ్దానం చేశాడా? మాట్లాడా? దేవుళ్ళు అంటున్నారు కదా, అది పేరు పెట్టుకున్న మట్టుకే అండి. ఒక్కసారి అడిగి చూడండి. కనిపించే దేవుడు. నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను అనుకుంటే కనిపించే దేవుడు. నాతో మాట్లాడు అనుకున్నప్పుడు నీతో మాట్లాడే దేవుడు. చెవులు ఉండి వినే దేవుడు, కళ్ళుండి చూచే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు. నీ చేతి పనులు విగ్రహాలకు చేస్తున్నారు కదా, ఎప్పుడైనా అడిగారా? మాట్లాడారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు ఎక్కడున్నారు? ఎవరితోనే ఉన్నారు? ఎలా ఏమై ఉన్నారు? ఇకపై నుంచని మీరు నిజమేంటో తెలుసుకుంటారని ఆశిస్తున్నానండి. ఓకే అండి, ప్రే చేసుకుందామా మనం? కళ్ళు మూసుకోండి. మీకు ఎవరికైతే స్వస్థత కావాలో అక్కడ చేయి పెట్టుకోండి. దేవుడి ప్రభావం మిమ్మల్ని తాకుతుంది ఈరోజు. దేవుడి ప్రభావం మీలోనికి ప్రవేశిస్తుంది. దేవుడి అభిషేకం మీ పైనకి రాబోతుంది. దేవుడి రక్తము మీలోనికి, దేవుడి జీవం మీలోనికి ప్రవేశిస్తుందండి. ఆ జీవం, ఆ రక్తం ప్రవేశించినప్పుడు మీలో అద్భుతాలు చూస్తారు. మీ శరీరంలో ఉన్న ప్రతి బలింత నుంచి విడుదల పొందడం చూస్తారండి. విశ్వసించండి. విశ్వసించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకోపించండి. ఓకేనా? కళ్ళు మూసుకోండి అందరం. హ్రీనామా శరీనాంధరీశరా రీ రే మమ మరీశరా నదరి రదరి మాజరీశరా. అఖిల్, నీతో మాట్లాడుచున్నాను. అఖిల్, నీ స్నేహితులే నిన్ను బాధ పెడుతున్నారు కదా అఖిల్. అవును అఖిల్, నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టి నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు కుమార. భయపడకు, నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాను అఖిల్. నేను నీకు తోడుగా ఉన్నాను కుమార. ధైర్యం కలిగి ఉండు. ఎవరు లేరు అనుకోకు కుమార, నేను నీకు తోడుగా ఉన్నాను. అవును, అద్భుతం చేయబోచున్నాను కుమార. ధైర్యం కలిగి ఉండు. అద్భుతం చేయబోచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సరీకారా మన మహందరి షియారందరి ఆ రకాబా. అద్భుతాలు చూడబోచున్నారు. ఒక్కొక్కరు అవును కడుపు మీద చేయి పెట్టుకొని ఉన్నారు. ఒకరు కళ్ళ పైన చేయి పెట్టుకొని ఉన్నారు. అవును తలపైన చేతులు పెట్టుకొని ఉన్నారు. అవును ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి బలింతను తీసివేస్తున్నాను. అవును ప్రతి ఒక్కరి నుంచి బలింత వెళ్ళిపోతుంది. ఇప్పుడే పక్షవాతం నుంచి విడుదల ఇస్తున్నాను. కోమాలో నుంచి ప్రతి ఒక్క బిడ్డ బయటికి రాబోచున్నారు.
అద్భుతాలు చేయబోచున్నాను. రిఖారమ నమహందరి షియార ఖరబ హౌద్దరి మహందరి షారబ జయించబోతున్నారు. ప్రతి శోధన నుంచి విడిపిస్తున్నాను. ఉద్యమం లేదా ఉద్యమం కోసం ప్రార్థిస్తున్నారు. అవును, ఉద్యమం కావాలని, ఆ గవర్నమెంట్ జాబ్ రావాలని అడుగుతున్నారు కదా. కుమార రమేష్, నేను నీతో మాట్లాడుచున్నాను. రమేష్, నేను నీకు జాబ్ ఇవ్వబోచున్నాను. కుమార, అద్భుతం చూడబోచున్నావు. అవును, శ్రమల నుంచి విడిపిస్తున్నాను. కుమార, ధ్యానం కలిగి ఉండు. అవును, ఐశ్వర్యం చేత నింపబోచున్నాను. కుమార్తె, నీ వివాహం చేయబోచున్నాను. షారోన్ నీతో మాట్లాడుచున్నాను. షారోన్ నీతో మాట్లాడుచున్నాను. షారోన్ నీతో మాట్లాడుచున్నాను. అద్భుతం చూడబోచున్నావు. షారోన్, వివాహం చేయబోచున్నాను. అవును, కోరిక చెప్పున జరిగించబోతున్నాను. నీ కోరిక చెప్పున జరిగించబోచున్నాను. కుమార్తె, సాక్ష్యం చెప్తావు. కుమార్తె, అవును, ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్నావు కదా. అద్భుతాలు చూడాలని ఆశ కలిగి ఉన్నావు కదా. కుమార్తె, నీ ఆశ నెరవేర్చబోచున్నాను. కుమార్తె షారోన్, నీతో మాట్లాడుచున్నాను. విశ్వాసంతో ప్రార్థిస్తున్నావు కదా. నీ విశ్వాసం గొప్పది. కుమార్తె, అద్భుతాలు చేయబోచున్నాను. షారోన్, అద్భుతాలు చేయబోచున్నాను. షారోన్, నీతో మాట్లాడుచున్నాను. శక్తి చేత నింపి బలంగా వాడుకోబోచున్నాను. కుమార్తె, నిన్ను కూడా వాడుకోబోచున్నాను. కుమార్తె, ఆశ కలిగి ఉన్నావు కదా. నీ ఆశ నెరవేర్చబోచున్నాను. కుమార్తె, ధ్యానం కలిగి ఉండు. అద్భుతాలు చూడబోచున్నావు. థ్యాంక్ యూ మై లార్డ్ జీసస్ ప్రభా. నీ ఆత్మ చేత నింపండి, నీ అభిషేకం చేత నింపండి. ఏ బిడ్డలైతే మరి ఎక్కడెక్కడైతే చేతులు పెట్టుకొని ఉన్నారో ప్రభా, అవును ప్రభా, వాళ్ళ పైన మీ హస్తమును ఉంచండి నాయన. మీ జీవాన్ని, మీ రక్తాన్ని వాళ్ళలోనికి ప్రవక్షించండి. మీలోని జీవాన్ని మరి వాళ్ళలోకి పంపించి అద్భుతాలు జరిగించండి నాయన. మీ రక్తాన్ని ఆ బిడ్డలోనికి పంపించండి ప్రభా. అభిషేకించండి నాయన. ఏ బిడ్డలైతే అనాయింటింగ్ అడుగుచున్నారో ప్రభా, అనాయింటింగ్ దయచేయండి ప్రభా. వరాలు అడుగుచున్నారో ప్రభా, వరాల చేత నింపండి ప్రభా. మీరు మహిమ తెచ్చుకోండి, మీరే ఘనత ప్రభావం తెచ్చుకోండి నాయన. అవును, ప్రతి ఒక్క బిడ్డను పేపైన దీవించని ఆశించండి, అభిషేకించండి. ఆ వరాల చేత నింపి బలంగా వాడుకోమని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. Praise the Lord. Thank you.